హాయ్ అండి, నేను ఇవాళ ఉలవలతో ఉలవచారు తయారు చేశాను. ఈ ఉలవచారు అనేది పాత రోజుల్లో బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు ఇంట్లో ఈ ఉలవచారు తయారు చేస్తూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ ఉలవచారుని రైస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, ఇవాళ నేను ఉలవలతో ఉలవచారు తయారు చేస్తున్నాను. ఈ ఉలవలు ఒక 6 hours నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కొని ఉంచుకున్నా నేను. ఇవి కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం మనము. ఈ ఉలవలు అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పాత రోజుల్లో ఇవి బాగా చేసుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం తగ్గించేసాం, కానీ వీటింట్లో ఒక 5 glasses వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఒక 3-4 glasses వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వస్తే మంచిగా ఉడుకుతాయి ఉలవలు. ఈ ఉలవలు అనేది మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఈ ఉలవచారులోకి ఉలవలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఉలవచారులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లిపాయ, టొమాటోస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఉలవచారులోకి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. మిరియాలు, పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి తయారు చేసుకుందాం. ముందుగా మనం ఈ పొడి వేయడం వల్ల ఈ ఉలవచారులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది, చిక్కదనం కూడా వస్తుందండి. పొడి తయారైపోయింది. ముందుగా ఈ పోపు గింజలు వేసుకుందాము ఈ ఉలవచారులోకి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో ఉల్లిపాయ, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులోనే 2 వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకున్నాం. ఇది బాగా ఫ్రై అయిందండి. ఇందులో ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉలవలు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఇది అందులో కలుపుకోవాలి మనము. ఇది మనకు ఒంట్లో చాలా గట్టితనాన్ని ఇస్తుందండి. ఎవరన్నా చాలా నీరసంగా ఉన్న అలాంటి వాళ్ళందరూ ఈ ఉలవలతో కనుక చేసుకొని తింటే మనకి చాలా గట్టితనం వస్తుంది. ఇప్పుడు ఈ పప్పులు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఆ ఉలవల్లో ఉంచిన నీళ్లు కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నా. లైట్గా కొంచెం కారం అండి, ఒక 1/2 tablespoon కారం. ఇప్పుడు ఈ గుగ్గిళ్ళల్లో వచ్చిన వాటర్ని వచ్చేసి అందులో వేసేసుకుందాం. ఇవే అండి ఉలవల్లో మనం ఉంచే నీళ్లు ఇవి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. ఈ చింతపండు పులుసు వేసుకోవడం వల్ల పులుపుతో పాటు చాలా టేస్టీ ఉంటుంది. చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు చిక్కగా ఉంచుకోవచ్చు, పలుచగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. దీనిలో చాలా హెల్తీ రెసిపీ ఉలవచారు అనేది. పాత రోజుల్లో ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుందాం. బెల్లం ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం తీపి కూడా వేయటం. ఫైనల్గా ఉలవచారు రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకు వేస్తున్నా. బాయ్ అండి.